ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్. ఎస్ఏపిలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. బట్ యూజ్ చేసేది మేజర్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తారు. ఎనివే చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్స్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్స్. సో టోటల్గా ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. బ్రాకెట్లో ఎస్ ఉంది చూడండి. ఎస్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పి అండి, పి ఉంది చూడండి. పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జెడ్ ఉంది. ఓకేనా? పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జెడ్ ఉంది. సో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ జిఎల్ బ్యాలెన్సెస్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్, వీటన్నిటిపైన కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండర్ అకౌంట్స్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్, వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ పైన చేస్తారు. నెక్స్ట్ వన్ పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. పెనాల్టీ ఇంట్రెస్ట్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. థర్డ్ వన్ పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? మనకి ఏదన్నా చూడండి, లేట్గా ఇంట్రెస్ట్ పే చేసే వాళ్ళపైన కొంత పెనాల్టీ అనేది యాడ్ చేస్తారు. లేట్గా ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి పే చేస్తాం. అటువంటప్పుడు ఈ పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఒకటి చేద్దాం, ఏదైనా ఒకటి చేద్దాం. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. అండి. 1 by 1 డిస్కస్ చేద్దాము. చూడండి, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OB46 ట్రాన్సాక్షన్ కోడ్. పాత్ ద్వారా వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లాస్ట్లో ఉంది చూడండి, ఇది కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంకా కింద ఉంది, లాస్ట్లోకి వెళ్ళిపోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. మీరు పాత్ కూడా చేయొచ్చు, OB46 ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళాలి. OB46 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్, తెలుసు కదా మీకు. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడి తీసుకుందాం. ఏదైనా ఒక ఐడి, ఎనీ 2 డిజిట్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ VI, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. VI ఇవ్వండి. నేమ్ బ్యాలెన్స్ 10% మంత్లీ. నెక్స్ట్ బాక్స్లో బ్యాలెన్స్ 10% మంత్లీ అని ఇవ్వండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ లాస్ట్లో INTC క్యాలిక్యులేట్ టైప్ అంటారు. రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి.
సో మనం 3 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఎస్, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. పి అంటే ఏంటి? పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. జెడ్ అంటే జెడ్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. పి అంటే ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. జస్ట్ మనం ఇమేజ్ లో చూసాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇమేజ్ లో మనం 3 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చెప్పాను. బ్రాకెట్ లో ఎస్, పి, జెడ్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఎస్ తీసుకుందాం. ఎస్ ఇవ్వండి. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని అర్థం. ఇవ్వండి. విఐ ఇచ్చాం. ఓకే, ఎంటర్, సేవ్. విఐ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఓపెన్ చేద్దాం. ఎంఐ ఇద్దాం. ఎంఐ ఎంటర్, సేవ్. సో ఫస్ట్ స్టెప్ చేసాం చూడండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అక్కడ నోట్ చేసుకోండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి నోట్ చేయండి. ఏమి ఇచ్చాము? ఎంఐ. దాని తర్వాత ఎంఐ పెట్టుకోండి. అక్కడ కాదు, టీ కోడ్ తర్వాత ఇవ్వండి. టీ కోడ్ తర్వాత నెక్స్ట్ బాక్స్ లో ఇవ్వండి. క్లారిటీ ఉంటుంది కదా, కనిపిస్తుంది. నెక్స్ట్ బాక్స్ లో ఇస్తే కనిపిస్తుంది మీకు. ఎంఐ అనే డిజిట్స్ తీసుకున్నాం. ఓకేనా? ఎంఐ. నెక్స్ట్ ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్. ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్, ఓబిఏ. సేమ్ పాత్ వెళ్ళండి. సేమ్ పాత్లోకి వెళ్ళాలి. ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. నిమిట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి ఏం తీసుకుందాము? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఏం క్రియేట్ చేస్తాం? ఎంఐ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డ్రాప్ డౌన్ చేయండి. ప్రీ రిక్వెస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రీక్వెన్సీ చూడండి. ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి? ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ అవ్వాలా? ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి? మంత్లీనా, లేదా 2 months కా, 3 months కా, 4 months కా అనేది మనం మంత్లీ తీసుకుంటున్నాం. 1 ఇవ్వండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాలెండర్ టైప్ ఇంకా పైన ఉంది. క్యాలెండర్ టైప్ కింద నెక్స్ట్ లైన్ అది డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మనం జీ తీసుకోవాలి. జీ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఇయర్లో 365 days ఉంటాయి. అలాగే కొన్ని మంత్స్ 28 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 31 కూడా ఉండొచ్చు. ఓకేనా? జీ అంటే 365 days. మంత్లో 28, 29, 30, 31 ఏదైనా ఉండొచ్చు. అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇవ్వండి. నెక్స్ట్ కింద బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ సేవ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ ఒకటి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ డిఫైన్ ఇంట్రెస్ట్ రేట్ని క్యాల్కులేట్ చేయాలి. వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉంటుంది చూడండి. బ్యాంక్ అకౌంట్ అక్కడే ఉంటుంది. సేమ్ పాత్ ఇక్కడెక్కడ ఉంటుంది మనకి. బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఉన్నాం కదా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంది. ఎలాబరేట్ చేయండి. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎగ్జిక్యూట్ చేయండి. అదే ఓకేనా? ఇంట్రెస్ట్ రేట్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇంట్రెస్ట్ రేట్ని మనము డిఫైన్ చేస్తున్నాం. న్యూమెట్రిక్ వెళ్ళండి. సో ఇక్కడ ఏమిద్దాము? ఏమైనా ఎనీ 2 digits తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ J1. ఇది అర్థం అవ్వదు, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. J1. నెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్
మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్ షార్ట్ టెక్స్ట్లో ఇవ్వచ్చు. క్రెడిట్ అంటే సిఆర్ ఎగ్జాంపుల్. డిస్క్రిప్షన్ నెక్స్ట్ లైన్లో సిఆర్ అంటే క్రెడిట్ ఇంట్రెస్ట్. ఐఎన్టి సిఆర్ అంటే క్రెడిట్ పైన 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 అక్కడే సిఆర్ తర్వాతే. సిఆర్ అంటే ఏంటి? క్రెడిట్ అనుకుందాం. నెక్స్ట్ ఐఎన్టి ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్. బిఎల్ బ్యాలెన్స్ ఇవ్వండి. క్రెడిట్ తర్వాత ఐఎన్టి స్పేస్ బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్. అలా మామూలు టైప్ షీట్ ఏమొద్దు, అవి డాట్స్ అవి ఏమొద్దు. బిఎల్ అంటే బ్యాలెన్స్. ఐఎన్టి స్పేస్ ఐఎన్టి. పైన ఉన్నది లాంగ్ టెక్స్టే షార్ట్ టెక్స్ట్ లో రాస్తున్నాం మనం. సిఆర్ అంటే క్రెడిట్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్, బిఎల్ అంటే బ్యాలెన్స్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్. సిఆర్ అంటే క్రెడిట్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్, బిఎల్ అంటే బ్యాలెన్స్. బిఎల్ ఇవ్వండి ఐఎన్టి తర్వాత. సిఆర్ ఐఎన్టి, చందు వినండి క్లియర్గా. సిఆర్ ఐఎన్టి బిఎల్ ఐఎన్టి. డేట్ అన్నాడు కదా, డేట్ ఇద్దాము. మనం మంత్ స్టార్టింగ్ నుంచి ఇద్దామా, నెక్స్ట్ మంత్ ఇద్దామా? ఇయర్ మారింది కదా. సరే, మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. 01/04/2024. ఓకే. కరెన్సీ ఐఎన్ఆర్. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఓకే. J1 అంటే ఇది. నెక్స్ట్ ఎంట్రీ తీసుకోండి. J2. J1 అయిపోయింది, J2 లేదంటే ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏదైనా తీసుకోవచ్చు. క్రెడిట్ అయిపోయింది కదా. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మీ కంపెనీ కోడ్. దీన్ని కూడా అంతే, డెబిట్ ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. కరెన్సీ ఐఎన్ఆర్. సేవ్ చేయండి. సేవ్ అండ్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. 2 క్రియేట్ చేసాం. J1 J2 నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటున్నారా ఎక్సెల్ షీట్ లో? ఏమైంది చందు? ఎక్సెల్ షీట్ లో నోట్ చేసుకోండి సార్. ఏం చేశారని అది థర్డ్ కాన్ఫిగరేషన్. J1 J2 ఎందుకు వెళ్ళారు అక్కడికి? మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఎక్సెల్ షీట్ లో నోట్ చేసుకోండి. J1 J2 అనేవి నోట్ చేసుకోండి ఎక్సెల్ షీట్ లో. థర్డ్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము? J1 J2. కొన్ని లెంతీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి షీట్ అనేది. నెక్స్ట్ డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్. డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ OB81 ఇలాంటి సేమ్ పార్ట్. డిఫైన్ టైం డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. డిపెండెంట్ టర్మ్స్ ఇన్వెంటరీకి వెళ్ళండి. సో చూడండి, ఇన్వెంటరీలో ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఇండికేటర్ ఏం క్రియేట్ చేసాం మనం? M1 గుర్తుపెట్టుకోండి. M1 క్రియేట్ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో M1 క్రియేట్ చేసాం కదా. M1 కదా, M1 ఇవ్వాలి. తర్వాత కరెన్సీకి ఏంటి? INR ఇవ్వండి.
ఎఫెక్టెడ్ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుండి ఎఫెక్ట్ అవుతుంది ఇవ్వాలి. సీక్వెన్షియల్ నంబర్, సీక్వెన్షియల్ అంటే ఏంటి 1 2 3 4 5 అంటాం కదా, సో ఇది ఫస్ట్ది 1 ఇవ్వండి. నెక్స్ట్ టర్మ్ అన్న డ్రాప్ డౌన్ చేయండి. టర్మ్ దగ్గర ఏం తీసుకుందామంటే ఫస్ట్ క్రెడిట్ ఇంట్రెస్ట్ కదా, క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అది కాదు క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోండి ఇవ్వండి. నెక్స్ట్ క్రెడిట్ ఇంట్రెస్ట్ ఏం క్రియేట్ చేసాము, రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ J1 అనేది తీసుకుంది మనం, జస్ట్ నో క్రియేట్ చేసాం J1 J2, ఆ J1 అనేది తీసుకున్నాం. J1 అంటే క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అర్థం. నెక్స్ట్ ఎంట్రీ పైన అది కాదు, పైన నెక్స్ట్ ఎంట్రీ. వెరీ గుడ్. ఇక్కడ కూడా ఏమి ఇవ్వాలి, M1 ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. కరెన్సీకి INR, ఎఫెక్టెడ్ ఫ్రమ్ సీక్వెన్షియల్ నంబర్ 1 తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 తీసుకోవాలి. ఫస్ట్ ఇచ్చేసాం సీక్వెన్షియల్. వాట్ ఇట్ మీన్ బై సీక్వెన్షియల్, నాన్ సీక్వెన్షియల్? ఫస్ట్ దానికి ఏమి ఇచ్చాము, J1 కి 1 ఇచ్చాం, ఇది J2 కాబట్టి 2 ఇస్తున్నాం. J2 అంటే ఏంటి, డెబిట్ ఇంట్రెస్ట్ కదా, డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. మనం ఏం చేస్తున్నాము, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఏం క్రియేట్ చేస్తాము, రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ J2. సేవ్, కంటిన్యూ చేయండి. క్లియర్ కదా. నెక్స్ట్ స్టెప్ ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూ. సేమ్ పార్ట్ బ్యాక్ వెళ్ళండి. 10% అనుకున్నాం కదా, ఇన్వెంటరీకి వెళ్ళండి. J1 J2 తీసుకోవాలి. J1 J2 ఇవ్వండి. కింద J2 వ్యాలిడేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాం, ఎగ్జాంపుల్ డిఫరెంట్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఎనీవే 10% అనుకుందాం, ఇవ్వండి 10%, కింద కూడా 10%. ఎంటర్, సేవ్. ఇంట్రెస్ట్ వాల్యూస్ ఇవి, ఇంట్రెస్ట్ రేట్ ఆర్ పర్సంటేజ్ తీసుకుంటున్నాం, 10% తీసుకుంటున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ క్లయింట్ చెప్తారు, దాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్. చూసారు FS00లో ఆ 2 జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ నంబర్ తీసేయండి, మనం కొత్తగా క్రియేట్ చేస్తాము. టర్మ్ లోన్ ఒకటి, ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఒకటి, ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇవి వేటి కిందకు వస్తుంది, యాక్చువల్గా లోన్స్, సెక్యూర్ లోన్స్ కిందకి వస్తుంది. వెళ్ళండి SAP FS00లోకి వెళ్ళండి, సెక్యూర్ లోన్స్ లేదా OBD4కి వెళ్ళండి. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం, /n OBD4 పొజిషన్. ఇక్కడ సెక్యూర్ లోన్స్ ఉందా చూడండి, లాస్ట్ నుండి చూడండి 100 300 సెక్యూర్ లోన్స్ లో తీసుకుందాం. 100 300 వెళ్ళండి. FS00కి వెళ్తున్నాం. ఓకే, FS00 ఇది జస్ట్ ఇదేమి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగదండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. అంత ఇంపార్టెంట్ ఏం కాదు టాపిక్, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మేబీ అడగచ్చు, అడగకపోవచ్చు, చెప్పలేం, జస్ట్ ఐడియా కోసం. ఓకే, సో సెక్యూర్ లోన్స్ నెంబర్ ఎంత, 100 ఎంత అనుకున్నావు నెంబర్ OBD4లో చూసాం కదా నెంబర్ 100 300 సార్. ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, క్రియేట్ చేయండి.
కంపెనీ కోడ్ చూడండి, కంపెనీ కోడ్ మార్చుకోవాలనుకుంటే చూడండి. దానికైనా అదే ఉంటుంది. సెకండ్ కంపెనీ కోడ్ ఇచ్చేయండి డైరెక్ట్గా. ఇదేనా మీ కంపెనీ కోడ్? ఇది కాదనుకుంటా కదా. కంటిన్యూ. సెక్యూర్ లోన్స్ తీసుకోండి. సెక్యూర్ లోన్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సెక్యూర్ లోన్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టర్మ్ లోన్ అకౌంట్, టర్మ్ లోన్ అకౌంట్. క్రింద కూడా టర్మ్ లోన్ అకౌంట్. Control data, only balances in local currency. Only balances in local currency. Line item display, short key 001, 00, only 2 zeros, 001, create bank interest, G05 వస్తుంది ఇక్కడ. ప్రాబ్లం చేయండి. G005 అంటే ఏంటి చూడండి, అదిగో బ్యాంకు సంబంధించింది కదా, ఇది తీసుకోవాలి. G001 కూడా తీసుకోవచ్చు, బట్ G005 పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఇంకా కింద చూడండి, ఇంట్రెస్ట్ ఇండికేటర్ అని చూడు. ఇంట్రెస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ కనిపిస్తుంది మన ఇండికేటర్స్. ఇంట్రెస్ట్ ఇండికేటర్ మనం క్రియేట్ చేస్తాము. M1 ఇది మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, M1 కదా, MI M1 M1 ఇవ్వండి. అదే M1 క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేస్తాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్లో M1 చేస్తాం, గుర్తుందా? అది ఇవ్వాలి. ఎంఐయా? ఓకే, అంతే, ఎంఐ కరెక్టే. వీటికి ఎంఐ ఇచ్చారా? ఇంతకుముందు వేరే వాటికి కూడా M1 ఇచ్చారా మీరు? ఎంఐఏ సార్, ఎంఐఏ ఇస్తా. ఎంఐ ఇచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నేను M1 అనుకున్నాను. ఎంఐ ఇవ్వకపోతే అవ్వదు, క్యాలిక్యులేట్ అవ్వదు. ఓకేనా? సో ఫస్ట్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, మీకు ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే, ఎంఐ కనిపించలేదు అనుకోండి, అక్కడ డ్రాప్ డౌన్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుందండి. అవ్వకపోతే వేరే ఆప్షన్ ఉంది, అది అవసరం లేదు, ఎందుకు అదంతా తలనొప్పి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే దీని కిందకి వస్తుంది, ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవచ్చు. అంతే కదా. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ /n FS00 ఇవ్వండి, క్రియేట్ అవుతుంది, రీఫ్రెష్ అవుతుంది పేజ్, మీ జిఎల్ అకౌంట్స్ కనిపిస్తాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ పెయిడ్ administration expenses comes under profit and loss account, comes under profit and loss account. Interest paid account, short text, long text, both are same. Interest paid. కంట్రోల్ డేటా. ఇంటర్వ్యూలో అడగరండి, టాపిక్ ఏమి అడగకపోవచ్చు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 and save. G001 and save. ఓకే, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, ఏమో చూడండి. OBV2నా, ప్రిపేర్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కదా. OBV2కి వెళ్ళండి ఒకసారి. OBV2 కరెక్ట్గా ఇవ్వండి. OBV2 పైన సింబల్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సింబల్స్
అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ పైన అకౌంట్స్ ఉంది, టాప్లో ఉంది అకౌంట్స్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయ్యండి, కంటిన్యూ చేయండి. అకౌంట్ సింబల్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ చేయండి. 0002 ఉంటుంది చూడండి. 0002 ఉందా? 0002 అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పెయిడ్ అని అర్థం. 0002 మీన్స్ ఇంట్రెస్ట్ పెయిడ్. ఇవ్వండి. కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. రైట్ సైడ్ ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాం మనం? ఇప్పుడు మీకు డ్రాప్ డౌన్ అవ్వదు. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళి FS00 ఇంట్రెస్ట్ పెయిడ్ ఏం క్రియేట్ చేసాము? ఈ నెంబర్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో ఇంట్రెస్ట్ పెయిడ్ 400 309. ఇంట్రెస్ట్ పెయిడ్ 400 309. ఈ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 2000 ఉంటుంది చూడండి. 2000 పైన వెళ్ళిపోయింది. 2000 అంటే చూడండి, పైననే ఉంది. అదే జిఎల్ పెయిడ్ కదా, జిఎల్ అకౌంట్, జిఎల్ బ్యాలెన్స్. ఓకే, ఇవ్వండి 2000. కరెన్సీ ఐఎన్ఆర్. అక్కడ చూడండి, లాస్ట్లో మనము జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. యాక్చువల్గా ఏం చేయొచ్చు ఇక్కడ, ప్లస్ ఇచ్చేయండి ఎండింగ్ వరకు. జిఎల్ అకౌంట్ నెంబర్ కరెక్టే ఉందా? 400 309 కరెక్టే ఉంది. ప్లస్ ఇవ్వండి, ఇంకా ప్లస్ ఇవ్వండి. ప్లస్ ఇవ్వాలి. ఫుల్ లైన్ మొత్తం ఇవ్వాలి ప్లస్ అనేది. ప్లస్ ఇవ్వండి. అగైన్ ప్లస్. ఎంటర్ సేవ్. ఎండింగ్ వరకు ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ జిఎల్ పోస్ట్ చేద్దాం. లోన్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, లోన్ తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం మనం? అక్కడ ఎంట్రీ ఉంటుంది చూడండి. లోన్ తీసుకున్నాం, 1 lakh లోన్ తీసుకున్నాం. ఓకేనా? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. పోస్ట్ చేయండి ఎంట్రీ. F-02కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ కింద బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్. మ్యూట్లో ఉండాలి, నాయిస్ వస్తుందా? కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. 1 lakh ఇవ్వండి అమౌంట్. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వాలి. ఏమిచ్చారు? మీరు డియాక్టివేట్ చేయమని చెప్పాను, చేయలేదా? వ్యాలిడేషన్ మళ్ళీ మర్చిపోతే ప్రాబ్లం. ఎంటర్ చేయండి. అమౌంట్ 1 lakh. టెక్స్ట్ ఇవ్వండి. బ్యాంక్ టర్మ్ లోన్. పోస్టింగ్ కి 40 డెబిట్ 50 క్రెడిట్ కదా, 50 ఇవ్వండి. టర్మ్ లోన్ అకౌంట్ తీసుకోండి. కింద టర్మ్ లోన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. వ్యాలిడేట్ అడుగుతుందేమో చూద్దాం. ఎంటర్. 1 lakh ఇచ్చారు కదా. టర్మ్ లోన్ అకౌంట్, బ్యాంక్ టర్మ్ లోన్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఈ 1 lakh పైన 10% లోన్ పే చేద్దాం. ఓకే, చూద్దాం. ఓపెన్ చేయండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-02కి వెళ్ళండి.
F-02 సేమ్ ఎంట్రీ, అమౌంట్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి, 10,000 పోస్ట్ చేస్తున్నాం. సో ఎంట్రీ కిందకి వెళ్ళిపోండి. 40 అంటే ఏం తీసుకుంటాం యాక్చువల్గా? టర్మ్ లోన్ అకౌంట్ కింద టర్మ్ లోన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి టర్మ్ లోన్ అకౌంట్ తీసుకోవాలి. టర్మ్ లోన్ అకౌంట్, ఎంటర్ 10,000, ఇంట్రెస్ట్ 10% అని కదా, 10% అనుకుంటున్నాం, చూద్దాం. ఎంటర్ 10% అంటే 10,000. 50 క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ ద్వారా పే చేస్తాం ఇంట్రెస్ట్ అనేది, ఎనీ బ్యాంక్ అకౌంట్. 10%, 1 lakh పైన 10% అంటే 10,000 ఎగ్జాంపుల్. Enter, simulate and post. Star plus. Star అంటే టెక్స్ట్ కాపీ, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. సిమ్యులేట్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకేనా, వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ F.52 టీ కోడ్ ఉందా చూడండి. F.52 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. అవుట్పుట్ మీరే చెక్ చేయాలి, నేను చెప్పను. F.52 ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, టర్మ్ లోన్ అకౌంట్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. టర్మ్ లోన్ అకౌంట్ డీటెయిల్ తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ పీరియడ్ ఎప్పటి నుండి? కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇస్ మ్యాండేటరీ స్టెప్. క్యాలిక్యులేషన్ పీరియడ్ 01/04/2024 టు టుడే డేట్. ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, ఈరోజు డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఏం రాలా, ఇంట్రెస్ట్ ఎందుకు రాలేదు? నో ఐటమ్ సెలెక్షన్. వన్ మినిట్, అవుట్పుట్ రాలేదు ఎందువల్ల? బాకెళ్ళండి. టర్మ్ లోన్ అకౌంట్ తీసుకున్నారా మీరు? లోన్ అకౌంట్ ఏం తీసుకున్నా చూడండి. టర్మ్ లోన్ అది, టర్మ్ లోనే కదా. కరెక్టే ఇచ్చారు కదా. 2024 నుండి 2000 అవుట్పుట్ రాలా, ఫెయిల్ అయిందండి. కంపెనీ కూడా కరెక్ట్ ఉంది కదా. ఎంట్రీ పోస్ట్ ఈ రోజు డేటే వేసాం కదా సార్, మరి వెళ్ళండి. ఈ డేట్ ఏమి ఇచ్చారు మీరు? ఈ రోజు డేట్ లోనే పోస్ట్ చేసాం కదా. చేశారు కదా, ఇవ్వండి చెప్పి వెళ్ళండి. అయినా వస్తుంది మనకు, అవుట్పుట్ కనిపిస్తుంది. వెళ్ళండి. వెయిట్ ఇక్కడ 21/01/2025 ఇచ్చారు కదా. క్యాలిక్యులేషన్ పీరియడ్ 01/04/2024 కరెక్టే ఉంది కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. రావట్లేదు. నో ఐటమ్ సెషన్, నో ఐటమ్స్ మ్యాచ్. ఏమైంది ఇక్కడ? కరెక్ట్ ఇచ్చాను, రావట్లేదు. వెయిట్ చేయండి. మనం ఇయర్స్ ఏమన్నా మార్చాలా? మనం అంటే ఇయర్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చేమో అనుకుంటున్నాను. మేబీ
ప్రాపర్గానే చేసాము. వెయిట్ ఓబిఎస్సికి వెళ్ళండి. ఓబిఎస్సి పొజిషన్కి వెళ్ళి మనం ఏం క్రియేట్ చేసాము? J1 కదా, ఇవ్వండి. J1 పైన డబుల్ క్లిక్ చేయండి. డేట్ ఫ్రమ్ అన్నాడు కదా, కరెక్టే ఉంది. 2024 తీసుకోవాలి అంటే తీసుకున్నాం కదా. కానీ ఈరోజు ఎంట్రీ పోస్టింగ్ ఈరోజు టుడే డేట్ కదా సార్, దానివల్ల ప్రాబ్లం ఉండదండి. దానివల్ల ప్రాబ్లం ఉండదు. చూద్దాం. వెయిట్ J2కి ఏమి ఇచ్చారు చూడండి. గో బ్యాక్. J2 పొజిషన్కి వెళ్ళి J2 ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. 01/04/2024. J2 దగ్గర ఓకే, ఓకే ఫైన్. OB81కి వెళ్ళండి. OB81 ఎక్కడికో చూద్దాం. OB81 పొజిషన్కి వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏంటి మంది? M1 ఇవ్వండి. చూద్దాం, కాకపోతే మళ్ళీ చేద్దాం, ఏముంది. లేదంటే వీడియో చూడండి. MI కదా, MI ఇవ్వండి. అదే నాకు డౌట్ ఉంది. MI ఇచ్చామా, M1 ఇచ్చామా? కన్ఫ్యూజ్ చేయండి. ఇక్కడే ప్రాబ్లం. MI M1 డ్రాప్ డౌన్ M ఇచ్చేసి స్టార్ ఇవ్వండి, చూద్దాం. ఉంది M1 ఉంది. వెయిట్ ఇక్కడ M1 ఉంది చూడండి. M1 MI ఇచ్చారా మీరు? MI సార్. అది 1 లా ఉంది చూడండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. 1 పైన ఉంది. అది మనం ఇవ్వలేదు సార్. అది M దగ్గర ఉంచండి సార్, చూద్దాము. అదిగో 01/04/2024 మనమే కదా ఇచ్చింది. M1 ఇచ్చారు మీరు, అక్కడ రాంగ్ ఇచ్చారు. డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అది MI సెలెక్ట్ చేయొద్దండి, ఓపెన్ చేయండి సార్. డబుల్ క్లిక్ చేయండి సార్ దానిపైన. మనవి సీక్వెన్షియల్ 1 సీక్వెన్షియల్ 2 కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు మీరు? M1 ఇచ్చారు మీరు, అంతే కదా. MI కదా ఇవ్వాల్సింది. ఎడిట్ అవ్వట్లేదా? ఓ పని చేయండి, దీన్ని డెలీట్ చేసేయండి. కాపీ అదో పని చేయండి, కాపీ చేయండి. అక్కడ MI ఇవ్వాలి, మీరు 1 ఇచ్చారు కదా, మార్చండి. MI మన MI మనం క్రియేట్ చేస్తుంది. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఎంటర్ సేవ్ చేయండి. ఇంకోటి కూడా ఉంది, సీక్వెన్షియల్ 2 కూడా ఇవ్వండి. దానివల్ల మనకు ప్రాబ్లం ఏంటి చూడండి. బాకెళ్ళండి. ఇంకోటి ఉంది కదా, మనవే తీసుకోవాలి, వేరే తీసుకుంటే ఉపయోగం ఉండదు మనకి. సీక్వెన్షియల్ 1 2 కూడా ఇవ్వాలి. J2 కదా మంది, ఇక్కడ కూడా M1 ఇచ్చారు. కాపీ చేయండి, డెలీట్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? MI ఇవ్వండి. MI కదా మంది. MI క్యాపిటల్ I. ఎంటర్ సేవ్. చూసారా ఇక్కడ ప్రాబ్లం అయింది, దానివల్ల అవ్వచ్చు మేబీ. చూద్దాం. ఓకేనా? సేవ్ చేయండి.
చేశారా? వెళ్ళండి. ఇంట్రెస్ట్ రేట్కి ఏది ఇచ్చారు? రిఫరెన్స్ రేట్ ఇంట్రెస్ట్ రేట్కి ఏది ఇచ్చారు? ఎంఐ ఇచ్చారు, అక్కడ కూడా రాంగ్ ఇచ్చారా? OB83 వెళ్ళండి. OB83 OB83లో ఏమి ఇచ్చారు? ఇక్కడ J1 J2 కదా, పొజిషన్కి వెళ్ళి J1 ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ వీటికి ఏం ప్రాబ్లం లేదులే, ఇది ఇలా ఉండొచ్చు, ఏం కాదు. ఓకేనా? ఫైన్. ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ GL అకౌంట్కి మరి ఏమి ఇచ్చారు మీరు? అక్కడ ఏం రాంగ్ ఇచ్చారా ఏంటో? అవసరం లేదు. MI ఇచ్చారా? FS00 టర్మ్ లోన్ తీసుకోండి. FS00 టర్మ్ లోన్ చూద్దాం. MI ఇస్తున్నారు అక్కడ. ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్. MI బదులు ఆయన M1 ఇచ్చారు, దానివల్ల ప్రాబ్లం అయింది మనకి. చూడండి, అదే అనుకుంటున్నాను. మేబీ ఎడిట్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో MI చూసారా? M1 ఇచ్చారు అక్కడ ఆయన. ఓకే, ఇలా ఉండాలి కదా. రైట్. చూడండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దామా? సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో మరి ఏంటో చూద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా ఏంటి? F.52 వెళ్ళండి. కంపెనీ కోడ్, టర్మ్ లోన్ అకౌంట్, అవ్వకపోతే వీడియో ఇస్తాను, చూస్ చేయాలండి. ఎందుకంటే మీరు కంప్లీట్గా టీచింగ్ పైన డిపెండ్ అవ్వకూడదు. వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు జాబ్లోకి వెళ్తే ఎవరు చెప్పరు, ఆ వీడియోస్ చూసి నేర్చుకోవటం ఏదైనా సరే. కంపెనీ కోడ్, పీరియడ్ ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, ఫ్రమ్ దగ్గర నుండి ఎప్పటి వరకు అనేది. ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చింది చూసారా? అవుట్పుట్ చెక్ చేసుకోండి, కరెక్టా కాదు నేను చెప్పను. క్లియరే కదా? ఎస్ సార్, ప్రతి ఫీల్డ్ అనాలిసిస్ చేయండి, నేను చెప్పను. చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి, మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లియరా? అందరికీ అర్థమైందా? హలో, అర్థమైంది సార్. అవుట్పుట్ కరెక్ట్ ఉందండి, మీరు అనాలిసిస్ చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ టాపిక్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ రేపు నేను రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్పేస్తాను. రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్పలేదా? ఇది చెప్పినట్టు చూడండి. రైసిఫ్, WRICEF, రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్పాను లేదా? చూడండి ఒకసారి. ఎవరైనా ఉన్నారా గ్రూప్ లో? రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్పానా లేదా? W మీన్స్ వర్క్ ఫ్లో. లేదు సార్, తర్వాత చెప్తానన్నారు, తర్వాత చెప్పలేదు. చెప్పలేదా? సరే, రేపు డిస్కస్ చేద్దాం. మీరు కన్ఫర్మ్ చేయండి, రేపు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే, రేపు చెప్తాను. తర్వాత 1 by 1 వెళ్దాం. మనం ఏ టాపిక్ కూడా మిస్ చేయకూడదండి. మనకి అన్ని అవుట్పుట్స్ వచ్చినాయి కదా, ఏమైనా ఫెయిల్ అయ్యామా? మనం మ్యాక్సిమం వచ్చినాయి కదా, ఏది ఫెయిల్ అవ్వలేదా? ఏమన్నా ఫెయిల్ అయిందా? లేదు సార్, మాక్సిమం కరెక్ట్ గానే వచ్చేసారు. మాక్సిమం వచ్చేసినాయి, పర్వాలేదు. 99% వచ్చినాయండి. ఏదైనా 1% మిస్ అవ్వచ్చు, బట్ ఇంత కవర్ చేస్తామంటే గ్రేట్ అనమాట. అది కూడా చెప్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను, S/4HANA కూడా ECC 2 times చేయండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. S/4HANA తర్వాత కంటిన్యూషన్ చేయాలి. S/4HANA కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? టైం ఉంటుంది, టైమింగ్ అని నేను చెప్తాను. ఏదో ఒక టైం చెప్తాను, ఆ టైంలో యాడ్ అవ్వాలి అందరూ. క్లియర్ కదా? ఓకే సార్. ఇంకోటి కూడా చెప్తాను, S/4HANA నేర్చుకోకపోయినా పర్వాలేదు, ECC మీద కూడా జాబ్ కొట్టచ్చు. అది కూడా చెప్తున్నా క్లియర్గా. చాలా మంది అనుకుంటున్నారు S/4HANA వేరు, ECC వేరు అనుకుంటున్నారు. మీరు S/4HANA కూడా నేర్చుకున్నట్లే. సో ECC నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు సపరేట్గా S/4HANA నేర్చుకోలేదు. S/4HANA చేంజెస్ చెప్పాను కదా, అది మాత్రమే నేర్చుకున్నారు. దీనిపైన కూడా జాబ్ కొట్టచ్చు. ఓన్లీ ECC వెర్షన్ నేర్చుకుని కూడా జాబ్ కొట్టచ్చు. డామ్ షూర్, 100% జాబ్ కొట్టచ్చు.
క్లియర్ కదా? రైట్, బాయ్. గుడ్ నైట్ ఆల్. రేపు 9:30 జాయిన్ అవ్వండి. వైసీ ఫిల్మెంట్స్ కవర్ చేద్దాం. గుడ్ నైట్ సార్.